వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శేఖర్ నేషన్. కొత్తగా మనకైతే యూట్యూబ్లో నుంచి అప్డేట్ వచ్చింది, అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటంటే 4000 వాచ్ అవర్స్ని 8000 వాచ్ అవర్స్గా మార్చారు. కాకపోతే సబ్స్క్రైబ్ సేమ్ కౌంటే 1000 ఇంటూ. ఇప్పుడు ఏంటంటే పెద్దది ఏంటంటే 4000 వాచ్ అవర్స్ 10,000 సబ్స్క్రైబర్స్ ఈజీగా వస్తారు 1 ఇయర్లో. ఇప్పుడు ఏంటంటే 8000 పెట్టేసరికి కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. 8000 కూడా ఈజీయే, కాకపోతే చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇప్పుడు మనం క్వాలిటీ చూడాలి ఎక్కువ. క్వాలిటీ అను కంటెంట్ రెండు అయితే చూడాలి ఎక్కువ. ఏది మిస్ అయినా మన ఆడియన్స్కి అయితే స్కిప్ చేసేస్తారు. మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సింది కంటెంట్ ఒకటి, క్వాలిటీ ఒకటి. నేను కూడా ఇప్పుడైతే రీసెంట్గానే స్టార్ట్ చేసే ఛానల్. చూడాలి మనం వాచ్ అవర్స్ రీచ్ అవుతున్నామా లేదా. ఇంకా ఓన్లీ మనకైతే 6 months అయితే టైం ఉంది. తర్వాత ఆఫ్టర్ February 1 తర్వాత అయితే మనకి 8000గా పెంచేస్తారు మొత్తం. మనమైతే ఈ 6 monthsలోనే మనం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా యూట్యూబ్ ఛానల్ రన్ చేసుకొని వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ చేసేసుకోవాలి. మీరైతే మీ దగ్గర ఏ ఫోన్ ఉన్నా అయితే ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేయండి యూట్యూబ్ ఛానల్. ఈ 6 monthsలో నేను అవుతుంది అని అనుకొని అయితే పెట్టుకోండి. మీరు వర్క్ కూడా వెళ్ళండి, కాకపోతే దీనికి కూడా రండి. కాకపోతే మీరు ఏదే కంటెంట్ అయితే పెడుతున్నారో ఆ కంటెంట్ అయితే ఎంచుకొని చేయండి. ఇంకా పోయే రోజుల్లో అయితే నాకు తెలిసి ఇంకా మానిటైజేషన్ ఛానల్ కూడా ఏమన్నా కొత్తగా అయితే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎట్లా అంటే ఇప్పుడు మనకి ఎట్లా కొత్తగా క్రియేట్ చేసుకున్నాం కాబట్టి మనకైతే ఇలా 8000 వాచ్ అవర్స్ అసలు ఎందుకు పెంచారంటే వీటిని క్రియేటర్స్లో అయితే ఎక్కువ అయిపోతున్నారు. ఇప్పుడు సపోజ్ మన రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఒక డిస్టిక్లో రోజుకి 1,00,000 మంది వస్తే ఓవరాల్ ఇండియాలో ఎంతమంది వస్తారు 1,00,000కి? అప్పుడు రోజుకి 23 lakhs ఈమెయిల్స్ క్రియేట్ అయ్యి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నారు. డబ్బులు ఈజీగానే రావు ఫ్రెండ్స్, కాకపోతే కష్టం ఎక్కువ. మనం ఏదో వీడియో పెడితే వైరల్ అయిపోయింది, అది చేస్తే మనకి ఈ రోజు డబ్బులు వస్తాయి అయిపోయింది అనుకోవడం చాలా కష్టం. ఎంత కష్టం ఉండేదంటే అంత కష్టం. ఒక పని కూడా అంత ఉండదు అనుకుంటా నాకు తెలిసి. ఎందుకంటే నేను చేస్తున్నా కాబట్టి నేను చెప్తున్నా. అందుకే మీకు 4000 వాచ్ అవర్స్ అయితే ఈజీగానే, కొంచెం 8000 పెంచారు కాబట్టి ట్రై చేయండి, మ్యాక్సిమం ట్రై చేయండి. అవ్వలేదా పైనోడికి దేవుడికి అయితే వదిలేసేద్దాం. మన ప్రయత్నం అయితే ఆపకుండా చేద్దాం. ఒకసారి 1000 వాచ్ అవర్స్ 4000 ఈజీగానే ఉంది. ఇప్పుడైతే కొత్తగా పెంచేసరికి మనకైతే కొత్త క్రియేటర్లందరికీ ప్రాబ్లం అయితే వచ్చింది. పెద్ద భారీ షాకే ఇచ్చింది యూట్యూబ్ అయితే. నేను కూడా అసలు ఇది ఊహించలేదు. నైట్కి నైట్ అయితే ఇచ్చింది. చేసేదేం లేదు, మన కష్టం, మన కంటెంట్, మన సబ్స్క్రైబర్స్. ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే ఇప్పుడు మనకు షార్ట్ వీడియోలు కూడా 20M రావాలంటే చాలా కష్టం. మీకు ఏ ఆలోచన ఏంటంటే ఒక వీడియోని మీరు తీసి వేరే వాళ్ళకి 1M ఫాలోవర్స్కి వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇస్తే తొందరగా మానిటైజేషన్ అయిపోయింది కదా అనుకోవచ్చు. కాకపోతే వాళ్ళు మీకు ఎందుకు చేస్తారు? ఎవరికి ఎందుకు చేస్తారు? ఎవరైనా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తారు. అందువలన వాళ్ళు మనం చిన్న క్రియేటర్ కాబట్టి వాళ్ళైతే మ్యాక్సిమం 10,000 అడుగుతారు. నేనైతే ఆల్రెడీ ఒకదానికి ఇచ్చా. వాళ్ళు 1M ఉన్నారు, వాళ్ళ పేరైతే నేను చెప్పలేను, కానీ 2,000 అయితే ఇచ్చా వాళ్ళకి ఒక వీడియోకి. చిన్న క్రియేటర్ అయినా కానీ ఇచ్చా. ఛానల్ క్రియేట్ చేసి మనకి వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబ్ కౌంట్ రావట్లేదు, వాచ్ అవర్స్ పెరగట్లేదు అంటే నాకు కూడా సేమ్ ప్రాబ్లం అదే. ఎందుకు రారంటే అందరూ కంటెంట్ చూసి స్కిప్ చేస్తున్నారు. అదే కంటెంట్ బాగుంటే దాన్ని ఎండ్ దాకా చూసి అయితే ఎండ్ చేస్తున్నారు. అప్పుడైతే మనకి వాచ్ అవర్స్ అయితే వస్తాయి. చూడండి, ఆలోచించుకోండి మీరు కూడా. అసలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలా వద్దా? ఎందుకంటే 8000 వాచ్ అవర్స్ అంటే మామూలు విషయం కాదు. 1000 సబ్స్క్రైబర్లు అంటే ఈజీగానే వస్తారు ఇయర్లో. మీరు 1000 మెయిల్స్ క్రియేట్ చేసుకుని అయినా చేసేసుకోవచ్చు. వాచ్ అవర్స్ అంటే చాలా కష్టం. 8000 అంటే మరీ బిగ్ హై.
ఏదైనా గానీ కష్టం అనుకుంటే ఊరకనే రాదు. కష్టపడాలి, చెయ్యాలి, అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి, వర్క్ చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ చూసుకోవాలి, పని చేసుకోవాలి, అన్నీ చెయ్యాలి. నేనంటే ప్రెజెంట్ ఖాళీగా ఉన్నా కాబట్టి మనం వీడియోస్కి అయితే కుదురుతుంది. తర్వాత ఏదైనా వర్క్లోకి వెళ్తే అయితే మనకు కూడా కష్టం అయింది. కానీ అది చెయ్యాలి, ఇటు వీడియోస్ చెయ్యాలి, మనకు అన్నీ చేసుకుంటా ఉండాలి. ఒక విషయం అయితే చెప్తున్నా అందరికి, మన ఆడియన్స్కి, కొత్త కొత్త క్రియేటర్లకి, మీరైతే మీ కష్టం వదులుకోకుండా మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి, నాకు 8,000 వాచ్ అవర్స్ కూడా ఈజీ లెక్కే అనుకుంటే మంచి మంచి కంటెంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. మంచి మంచి క్వాలిటీ అయితే ఇవ్వండి. ఒక లోలోనే ఇవ్వండి. మీకు మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే ఏ కంటెంట్ పెట్టినా చూస్తున్నారు, కాకపోతే మీరు కొంచెం మంచిగా ఇవ్వండి. అది ఇచ్చేదేదో 8,000 వాచ్ అవర్స్ అంటే కొట్టేస్తుంది ఒక 6 మంత్స్లో. నాకు 2 వీడియోస్ క్లిక్ అయితే చాలు. దానికి ఒక్కొక్క లెంత్ వీడియోకి వచ్చేసి ఒక 100K వస్తే సరిపోతుంది ఈజీగా. 2 వీడియోలకైతే సరిపోద్ది, కొట్టేసిద్ది. మీకైతే